దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ దేవుని బిడ్డరా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న మీ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డరా, మీ అందరూ బాగున్నారా? ఈ దినము దేవాది దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలెను. ఈ దినము దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలనని దేవుడే మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకి ఏ ప్రత్యేకమైన వాక్య సందేశం అందిస్తున్నాడు అంటే, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఒక ఘనమైన కార్యం ఉంది, ఒక అద్భుతమైన కార్యం ఉంది. అది దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే ఏర్పరిచాడు. దాన్ని మనం ఘనంగానే ఎంచాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వివాహం అయ్యే ప్రారంభంలో ఎంత ప్రేమగా ఎంత ఘనంగా మనం ఉంటామో, ఆ యొక్క వివాహ సమయంలో మనం చేసే వాగ్దానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి కష్టమందును సుఖమందును లేమి అందును కలిమి అందును మరణము మనలను వేరుపరచు వరకు నేను నిన్ను వేరుపరచాను అనేటువంటి వాగ్దానాలను బట్టి వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా, వివాహ విషయంలో ఘనమైన వారిగా మన ముందు కొనసాగాలని దేవాతి దేవుడే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆ పాన్పు కూడా నిష్కళంకమైనదిగా మనం చూసుకుంటూ మనం దైవికంగా వెళ్ళాలని దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి భర్తలారా, మీ భార్యను నిష్ఠూరు పెట్టకండి. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండమని దేవాతి దేవుడే సెలవిస్తున్నాడు. కనుక మీ భార్యలను ప్రేమించండి, మీ భర్తల్ని గౌరవించండి. దేవుడు మీకు ఇచ్చిన ఘనమైన కుటుంబ వివాహ జీవితాన్ని ఘనంగానే హెచ్చించండి. ప్రతి విషయంలో దేవుడే సెలవిస్తున్నాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానమని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటువంటిది ముఖ్యము కంటే అమూల్యమైనదని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదించబడతారని దేవాతి దేవుడు ఇస్తున్న బలమైన వాక్కును బట్టి, నీ నీతిని బట్టి, నీ యొక్క మంచితనాన్ని బట్టి, నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఇటువంటి మంచి మేలును నీకు జరిగిస్తూ నిన్ను ఆశీర్వదించి నిన్ను సమకూరుస్తూ ఉంటాడు. కనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే దేవుడు ఈ యొక్క ఘనమైన కార్యాన్ని ఏర్పరిచాడు. కాబట్టి మనందరం కూడా ఎవరైతే ఈ దినము వస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మరి వివాహ బాంధవ్యంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారో, వివాహ విషయంలో జతపరచబడబోతున్నారో, మీరందరూ కూడా చాలా దైవికంగా, ఆత్మీయంగా సంతోషించి ఆనందించి ఉత్సహించవలసిన మంచి సందర్భం ఏదైనా ఉన్నది అంటే అది వివాహ విషయం. దాన్ని ఘనంగా హెచ్చిద్దాం, ఘనంగానే ముందుకు కొనసాగుదాం. బైబిల్ అనుసారంగా దైవికంగా మనం ముందుకు కొనసాగుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ దినము ప్రభా ఈ వాగ్వచనాలన్నీ రిసీవ్ చేసుకుంటున్నారో, ఈ వాకులన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వివాహ విషయమై ఎంతమంది జతపరచబడబోతున్నారో, వివాహము జరిగి ఎంతమంది ఈ దినము వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ ఉన్నారో, వారందరికీ ఈ ఒక్క వాక్కు వచనాలు బలముగా వారి జీవితంలో రూఢీపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ స్టేషన్ ఉన్న వారికి దీవెనలు శుభములు కలుగు చేస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేకంగా దైవజనుని యొక్క మ్యారేజ్ డే కనుక మీరందరూ మీ యొక్క ఆత్మీయ తండ్రి గురించి, ఆత్మీయ తల్లి గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారు? దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రార్థించండి. వివాహ విషయంలో దైవికంగా సేవాపూర్వకంగా ఇంకా బలంగా దేవునిలో ముందుకు కొనసాగాలని, మంచిగా దైవిక ఆత్మచేత నింపబడుతూ సంఘాన్ని ఆత్మీయంగా నడిపించాలని మీ దైవజనుని కొరకు, సేవకురాల కొరకు, మా కొరకు మీరందరూ ప్రార్థించండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.